హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ కాదు, యాక్చువల్లీ వెల్కమ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అనాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను నార్మల్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే నేను మిల్కీ బాదం ప్రిపరేషన్ అండ్ ఆల్సో డెకరేషన్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇన్స్టా డిఎమ్స్లో అండ్ యూట్యూబ్ కామెంట్స్లో అయితే స్పాంజ్ రెసిపీ అయితే చూపించమన్నారు. సో అది కూడా చేశాను, బట్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ కేక్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. నార్మల్ కేక్స్ని సోక్ చేయడానికి షుగర్ సిరప్ని అయితే యూస్ చేస్తారు, కానీ మిల్కీ బాదం కేక్ని సోక్ చేయడానికి అయితే బాదం మిల్క్ అయితే కావాలి. సో ఈ బాదం మిల్క్ కోసం నేను నార్మల్ మిల్క్లో ఎంటీఆర్ బాదం మిక్స్ అయితే యూస్ చేశాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిల్క్ అంతా సోక్ అయిపోయిన తర్వాత క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఈ కస్టమర్ అయితే నాకు క్రీమ్ ఎక్కువ వద్దు, తక్కువే కావాలి అని చెప్పారు. సో నేనైతే తక్కువ క్రీమే వేసాను. అండ్ దీంట్లో ఫిల్లింగ్ కోసం నేనైతే వైట్ చాక్లెట్ అండ్ గ్రేట్ చేసుకున్న బాదంని అయితే వేసుకున్నాను. ఇలాగే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ని కూడా ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ అయిపోయిన తర్వాత దీన్నైతే క్రమ్ కోట్ కోసం 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన టైంలో నేనైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకైతే కస్టమర్ నార్మల్గా డిజైన్ ఇమ్మన్నారు, వాళ్ళు ఏం కస్టమైజ్ చేయించుకోలేదు. క్రమ్ కోట్ చేసిన కేక్ని నేనైతే బయట తీసి డిజైన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సింపుల్ డిజైన్ ఇచ్చాను, చాలా క్యూట్గా వచ్చింది. అండ్ కస్టమర్కి కూడా ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఈ కేక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా చూడండి. ఒకవేళ మీరు మా దగ్గర కేక్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మా ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ చేసినా సరే మేమైతే రెస్పాండ్ అవుతాము. మా దగ్గర కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తీసుకున్న వాళ్ళందరూ చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ మీకు నచ్చినట్టు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకా హైజీనిక్ గురించి చూసుకుంటే మీరు ఎక్కడ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మా దగ్గర మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము కేక్ అయితే ప్రిపేర్ చేస్తాము. ముందుగా మేము ఎప్పుడు చేసి ఉంచము. అండ్ అలా స్టాక్ ఉంచినా కూడా మా దగ్గర ఉండవు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చారో అప్పుడే మేము ఆర్డర్ తీసుకుని అయితే చేస్తాము. సో మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మినిమం 3 hours ముందైనా ఆర్డర్ ఇవ్వాలి. అండ్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మినిమం 2 days ముందైనా ఆర్డర్ ఇవ్వాలి. అండ్ ఇదైతే కేక్ ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కేక్ డెకరేటింగ్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది లక్కీ వైబ్స్. బై బాయ్.